నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ వెల్ల. కూటమి పార్టీల్లో పదవుల కోసం ఎంతలా నేతలు తహతహలాడుతూ ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మూడు పార్టీల్లోనూ ఆశావహులు ఉన్నారు. అయితే ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీల మధ్య విపరీతమైన పోటీ ఉంది. అయితే త్వరలోనే ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఇప్పటి నుంచే వాటిని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు పావులు కదుపుతోన్న పరిస్థితి. పొత్తులో భాగంగా జనసేనకు ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కడం ఖాయమంటూ ఉన్నారు. మరి జనసేన దక్కించుకోబోయే స్థానానికి రేసులో ఉన్న నేతలెవరు అనే విషయాన్ని ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. సాధారణంగా లోక్సభ ఎన్నికలంత హడావుడి లేకపోయినా ఈసారి రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం అధికార కూటమిలో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. రాష్ట్రం నుంచి త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో ఆ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయి, ఎవరు ఎంపిక అవుతారు అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 4 స్థానాలు కూడా కూటమికే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విపక్ష వైసీపీకి సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో పోటీ లేకుండా ఏకగ్రీవ ఎన్నిక జరిగే పరిస్థితి ఉంది. కానీ బయటకు పోటీ లేకపోయినా కూటమి పార్టీల మధ్య మాత్రం కనిపించని పోటీ మాత్రం చాలా గట్టిగానే మొదలైంది. రాజ్యసభ అనేది నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న సభ కాదు. కానీ రాజకీయంగా ఇది చాలా కీలకమైన వేదిక. కేంద్రంలో చట్టాలు ఆమోదం పొందాలంటే రాజ్యసభ మద్దతు అవసరం. అందుకే ప్రతి పార్టీ కూడా తనకు వీలైనన్ని స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతేకాదు సీనియర్ నాయకులకు గౌరవప్రదమైన పదవి కావడంతో చాలామంది నేతలు రాజ్యసభను రాజకీయ జీవితంలో ఒక పెద్ద గుర్తింపుగా భావిస్తారు. ఇదే కారణంగా ఇప్పుడు ఏపీలో 4 స్థానాల కోసం బోలెడంత మంది ఆశావహులు ముందుకొస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పార్టీ చాలా కాలంగా అధికారంలో లేని సమయంలోనూ విధేయంగా ఉన్న సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని కొందరు భావిస్తూ ఉన్నారు. యనమల రామకృష్ణుడు లాంటి నేత పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించారు. అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ కోసం క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలబడ్డ నేతగా ఆయనకు మంచి పేరుంది. మరోవైపు వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. వర్ల రామయ్య కూడా పార్టీకి నమ్మకమైన నేత. గతంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న గల్లా జయదేవ్ పేరు కూడా చర్చలో ఉంది. ఆయన వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో పార్లమెంట్లో ఆర్థిక అంశాలపై మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. అలాగే దేవినేని ఉమ లాంటి నేతలు కూడా రేసులో ఉన్నారని సమాచారం. వీరిలో ఎవరు ఎంపిక అవుతారు అన్నది పూర్తిగా చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన సామాజిక సమీకరణలు, పార్టీ అవసరాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు అన్నిటినీ చూసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు జనసేన పార్టీ కూడా ఈసారి రాజ్యసభలో అడుగు పెట్టాలని బలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం ఒక రాజ్యసభ సీటు అయినా తమ పార్టీకి ఇవ్వాలని స్పష్టంగా కోరుతూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీని క్రమంగా బలోపేతం చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో రాజ్యసభలోనూ ప్రాతినిధ్యం ఉండడం అవసరమని ఆయన భావిస్తూ ఉన్నారు. జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన పారిశ్రామికవేత్తగా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్తో వ్యక్తిగతంగా కూడా సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబు కూడా ఆయన పేరుపై పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం లేదని అంటూ ఉన్నారు. అలాగే జనసేన నుంచి చాలామంది నేతల పేర్లు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. బొలిశెట్టి సత్య, అలాగే నాగబాబు లాంటి వారి పేర్లు కూడా రాజ్యసభ రేసులో ఉన్నాయి అని అంటూ ఉన్నారు. రాజ్యసభ రేసులో నాగబాబు ఉన్నప్పటికీ ఆయనకు ఈ మధ్యనే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఎవరికి ఆ పదవి ఇవ్వాలన్నది పవన్ చేతుల్లోనే ఉంది. అమిత్ షాతో పవన్ భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పుడు 4 సీట్ల పంపకం పెద్ద రాజకీయ సమీకరణగా మారింది. బీజేపీ కూడా ఈ వ్యవహారంలో తక్కువగా మాట్లాడడం లేదు. జాతీయ స్థాయిలో తన బలాన్ని పెంచుకోవడానికి ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటు తమకే కావాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం ఇవ్వాల్సిందే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు కీలక పాత్ర ఢిల్లీ స్థాయి చర్చలదే. రాష్ట్రంలో ఎంతమంది ఆశావాహులు ఉన్నా కూడా తుది నిర్ణయం మాత్రం కేంద్ర పెద్దలతో జరిగే సంప్రదింపుల తర్వాతే తీసుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నేతలు కలిసి కూర్చుని సీట్ల సర్దుబాటు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీకి సీన్ లేదు.
అసెంబ్లీలో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దిగినా కూడా ఫలితం ఉండదని ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే ఈ 4 స్థానాలు కూడా ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయిందనే చెప్పాలి. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు బయటకు ప్రశాంతంగానే కనిపించినా కూటమి లోపల మాత్రం పెద్ద రాజకీయ లెక్కలే నడుస్తూ ఉన్నాయి. టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేతలున్న నేటి రాజకీయాల్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ పెట్టిన తొలి రోజు నుంచే పవన్తో ప్రయాణం చేస్తున్న నాయకులు జనసేనలో చాలా మందే ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ క్యాడర్లో ఎప్పటి నుంచో వినిపిస్తోన్న టాక్. అయితే జనసేన నుంచి మాత్రం చాలా మంది ఆశావహులు పదవుల కోసం పరితపిస్తూ ఉన్నారు. వారిలో ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ రాజ్యసభ స్థానం ఒకటి మాత్రం జనసేనకు దక్కబోతోంది. మరి అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు, ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది వేచి చూడాల్సిన అంశం.